పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది మన బంధువులు వాళ్ళ బంధువులు అయితే సమాజం అంతా కూడా విస్తరింపజేసేటటువంటి అందుకే వివాహము ద్వారా ఏర్పడిన ప్రతి క్రైస్తవ గృహము దేవుని రాజ్యానికి ప్రతినిధి అంటాడు భక్తుడు. దేవుని రాజ్యానికి ప్రతినిధి. అందుకే పరలోకంలో ఉండేటటువంటి గృహం ఏంటంటదట, ఇంట్లోనే ఉంటుందట. ఒక వేదాంత పండితుడు ఏమంటాడంటే, ఏ కుటుంబంలో అయితే యేసు ప్రభు ఉంటాడో ఆ కుటుంబంలో ఎవరున్నారట, ఆ కుటుంబమే పరలోకం. పరలోకం ఎక్కడో లేదు, పరలోకం ఎక్కడో లేదు. అందుకే దేవుని నేడు కుటుంబమును ముందుకు నడిపించవలసినటువంటి భార్యాభర్తల జీవితాల్లో జరిగేటటువంటి సంఘటన ఎప్పుడు చూసిన కలహాలు గొడవలే. ఏ కుటుంబాల్లో చూసినా కలహాలు కూడా, శాంతి సమాధానం లేక దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచిన దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొని ఉన్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయించున్నాను. భర్తలందరూ భార్యలు కంటే ఇప్పుడు మంచిగా జర నవ్వుకుంటే ఈరోజు చప్పట్లు కొట్టడం మీరంతా జరుగుతున్నారు. అప్పుడు అప్పుడు ఎడ్యుకేషన్ మీరు చూసుకోవాలి, మీ పేరు చెప్పుకోవాలి. స్వర్ణకుమార్ నిన్ను చెప్తున్నా భర్త పేరు మల్లమ్మ. చావు మనల నెడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీవు లోబడి ఉండుటకై నా భర్తగా చేసుకొని ఉన్నాను. ఈ చొప్పున జరిగిందునని ప్రమాణం చేసి ఉన్నాను. అందరికీ తప్పకుండా అందరూ జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా